ఏంటి అలా చూస్తున్నావు? I love you. 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 తిను తిను, బాగా తిను. ఇంకోసారి ఎక్కిళ్ళు వస్తాయేమో ట్రై చేయరా. పర్లేదు, బాగానే డెవలప్ అయ్యావురా. I love you. I love you. I love you. I love you. చూసావా దేవకి అదెంత పనిచేసిందో? దానికి కిటుకులు బాగా తెలిసిపోయాయి. నందుకి అవార్డొచ్చిందని తెలియగానే టపాసులు కాల్చి పూలదండలు వేసి స్వీట్ తినిపించి నానా రభసా చేసింది. ఇటు ఇంట్లో వాళ్ల దృష్టి, పని వాళ్ల దృష్టి, ఆఖరికి నందు దృష్టి కూడా దానిమీద పడేలా చేసుకుంది. మనోడికి మంచి జరిగితే పెళ్ళాంగా ఎంత మురిసిపోతుందో, ఎంత ఆనందపడుతుందో అని అందరూ అనుకునేలా చేసింది. ఆఖరికి మన నందు కూడా చూపు తిప్పుకోలేనంత పని చేసింది. నందుకి సంబంధించినంత వరకు మంచి ఏం జరిగినా దాని కారణం నువ్వే అయ్యుండాలని, ఆ పేరంతా నీకే రావాలని, అందరి దృష్టి దాని మీద నుండి నీ వైపుకు మరల్చాలని ఇంత పెద్ద పార్టీ ఏర్పాటు చేశావు. నందు ఎదుగుదలకు గాని, నందు సాధించిన ఈరోజు గాని, ఈరోజు నందు ఈ స్థాయిలో ఉండడానికి కారణం గాని నువ్వే అని అందరికీ కనపడాలి, వినబడాలి అనుకున్నావు. నువ్వనుకున్నట్టే అంతా జరిగింది. నందు నీ గురించి గొప్పగా మాట్లాడటం, వాడు సాధించిన విజయానికి ప్రధాన కారణం నువ్వే అని అందరి ముందు చెప్పడం వల్ల అందరూ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందరి దృష్టి నీవైపే ఉందని అనుకునేలోపే ఒక్క క్షణంలో, ఒక్క మాటతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. నిన్నటి వరకు వాళ్ళిద్దరినీ చూసిన వాళ్ళందరిలో వీళ్ల కాపురం నిలబడుతుందా అని ఎన్నో అనుమానాలుండేవి. కాని అది చెప్పిన ఒక్క మాటతో అందరి అనుమానాలు పటాపంచలైపోయాయి. మనకి కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దాన్ని దెబ్బ కొట్టాలని మనం ఏ ప్రయత్నం చేసినా ఆ దెబ్బ మనకే తగులుతోంది దేవకి. మనం ఏం చేయాలనుకున్నా అన్నీ దానికి అనుకూలంగా మారిపోతున్నాయి. అసలిదంతా చూస్తుంటే నువ్వీ ఫంక్షన్ ఏర్పాటు చేసింది నువ్వు నీ పేరు నిలుపుకోవడానికి అన్నట్టు లేదు, అది ఐ లవ్ యూ చెప్పడానికి అన్నట్టుంది దేవకి. ఈ ఫంక్షన్కొచ్చే ముందు అందరూ ఏమనుకునొచ్చారో తెలియదు గాని వెళ్లేటప్పుడు మాత్రం అందరూ వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకుంటూ వెళ్తారు.
హ్మ్. 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 అసలేంటి నీ ఉద్దేశం? దేని గురించి అడుగుతున్నారు? ఆ, ఇందాక అక్కడ ఏదో అన్నావు కదా. ఏమన్నాను? ఎక్కడన్నాను? ఇందాకే అన్నావు కదా. అదే ఏమన్నానని అడుగుతున్నాను. అదేదో అన్నావు కదా. అదేదో అన్నానా? ఏమన్నాను? నాకు గుర్తులేదే. ఇందాక అన్నావు కదా. హ? పార్టీకొచ్చిన వాళ్ళందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కొందరైతే నన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. నాకు అదోలా అయిపోయింది తెలుసా. అదోలా అయిపోయిందా? అంటే ఎలా అయిపోయింది? అనకూడని మాటో అందరూ నవ్వుకునే మాటో నాకు తెలీదు. అసలు ఎలా అంటావు ఆ మాట? ఏ మాట? అది నేను చెప్పను. నేనన్న మాట ఏంటో చెప్పకుండా ఎలా అంటావు అని అడుగుతున్నారు. ఏమన్నా పలకరాని మాట అన్నానా నేను? పోనీ తిట్టానా? నువ్వన్న మాట నేనెలా చెప్పాలి? చెప్పలేను. నేనేమన్నానో మీరు చెప్పలేనప్పుడు అసలెందుకన్నానో అని అడగడం కూడా వేస్ట్. క్వశ్చనే క్లారిటీగా లేనప్పుడు ఆన్సర్ ఎలా చెప్పడం నాకు తెలీదు. నేను వెళ్తాను. ఏయ్, ఊరికే నాటకాలాడకు. నేనే నాటకాలాడాను? నన్ను చూసి ఐ లవ్ యూ చెప్తావు నువ్వు. అసలు నా గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు?